Hi friends, ఎలా ఉన్నారు? In today's video, we are going to learn something very unique, very special topic. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చెప్పబోతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి, వీడియోని ఆఖరి వరకు చూడండి. Why so much confusion in English? In English language, non-native speakers they get so much confusion. Why? మరి ఇంగ్లీష్ భాష నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు? ఇంగ్లీష్ని మాతృభాషగా లేనివాళ్ళు. ఇంగ్లీష్ని మాతృభాషగా లేనివారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఆ విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. కూలంకషంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. చాలా అద్భుతమైన కాంటెంట్ నేను భవిష్యత్తులో ఇవ్వబోతున్నాను. దయచేసి మనం పాఠంలో ముందుకు కొనసాగుదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు 4 ఉంటాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ ది బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అరౌండ్ 11, దరిదాపు 11, 12 బీ ఫార్మ్స్ వస్తాయి. ఉదాహరణకి ఈజ్ వాస్ బీన్, యామ్ వాస్ బీన్, ఆర్ వర్ బీన్, బీ బీయింగ్, ఇలా 11 ఫార్మ్స్ వస్తాయి బీ ఫార్మ్స్. అవి రకరకాలుగా పర్సన్స్తోనూ టెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రెండవదిగా చూస్తే మనం డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏంటంటే డూ డిడ్ డన్, డస్ డిడ్ డన్, డూయింగ్, డూ డిడ్ డన్, డస్ డిడ్ డన్, డూయింగ్, ఇలా. సో ఈ డూ ఫార్మ్స్ అరౌండ్ 7 ఉంటాయి. తరువాత మూడవదిగా హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ ఏంటంటే హ్యావ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్, హ్యావ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్, హ్యావింగ్. ఈ పదాలు మరి అవి కూడా దరిదాపు ఒక 6 పదాలు 7 పదాలు ఓకే మనం తార్చబడుతూ ఉంటాము. రకరకాల సందర్భాల్లో మనకి అంటే రకరకాల వాక్యాల్లో మనం వాడుతూ ఉంటాం. తర్వాత నాలుగవదిగా మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అనేవి మొత్తం కలిపి 24 దాకా ఉంటే వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ 9 ఉంటాయి. మరి 12 కొంచెం లెస్ ఇంపార్టెంట్ కూడా కలుపుకొని 12 మోడల్ వర్బ్స్ ఉంటాయి. కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, హ్యావ్ టు, మస్ట్, హ్యాడ్ టు, హ్యాస్ టు, ఈ పదాలను కూడా ఆట్ టు, నీడ్ టు, ఈ పదాలని మోడల్ వర్బ్స్ అంటారు. కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, ఈ పదాలను మోడల్ వర్బ్స్ అంటారు. ఇవి ఈ యొక్క బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ ఇవి రకరకాల సందర్భాల్లో వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అవి ఏ సందర్భాలు అనేది మనం చూద్దాం. ఫస్ట్గా టెన్సెస్ ఉన్నాయి అనుకోండి. టెన్స్లో 3 టెన్సులు మనకు తెలుసు. ముఖ్యంగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మొత్తం కలిపి 12 టెన్సెస్ ఉన్నాయి. ఆ 12 టెన్సెస్లో మరి ఈ ఫార్మ్స్ రకరకాలుగా వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. తర్వాతగా రెండో పాయింట్గా నంబర్ అంటే సింగులర్ అండ్ ప్లూరల్. కొన్ని విషయాలు సింగులర్ గానే కనిపిస్తాయి, కానీ అవి సింగులర్ కాదు, ప్లూరల్గా ఉంటాయి. ఉదాహరణకి మరి చిల్డ్రన్ అనే పదం ఉంది, సింగులర్గా ఉంటుంది, కానీ దాని ప్లూరల్గా ఉంటుంది, ప్లూరల్గా మనం వాడతాం. అలాగే షీప్ అని ఉంది, షీప్ అనే పదం సింగులర్గా కనిపిస్తుంది, అది ప్లూరల్ కూడా ఉంటుంది అనమాట. సో సింగులర్కి ప్లూరల్కి మనం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఈ యొక్క బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఇవి ఆ సింగులర్ బట్టి ప్లూరల్ బట్టి కూడా వాటి యొక్క ఆకారాన్ని మారుస్తాయి. తర్వాత పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ప్రథమ వ్యక్తి, ద్వితీయ వ్యక్తి, తృతీయ వ్యక్తి అనేటువంటి పర్సన్స్ అవి ప్రొనౌన్స్ ఐ, ఉయ్, యు, హీ, షీట్ అనేటువంటి ప్రొనౌన్స్, మిగిలినటువంటి నౌన్స్ నామవాచకాలు కూడా వస్తూ ఉంటాయి. సో వాటిని బట్టి కూడా ఈ యొక్క ఫార్మ్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. తర్వాత నాలుగవదిగా హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క ఫార్మ్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఈ మోడల్ వర్బ్స్ సహాయ క్రియలుగా వస్తాయి, మెయిన్ క్రియలు కూడా వస్తాయి. కొన్ని సహాయ క్రియలుగా వాడతారు, మెయిన్ క్రియలుగా వాడతారు, అది కూడా మనం గమనించాలి. తర్వాత ఐదవదిగా హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ. అంటే ఊహతో కూడినటువంటి విషయాల్ని మరి కొన్ని ఉదాహరణకి ఐ విష్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఆ ఐకి వర్ వస్తుంది. ఐ అనేది సింగులర్, కానీ ఆడ ప్లూరల్ ఫామ్ వాడాలి, వర్ వాడాలి, పాస్ట్ టెన్స్ వాడాలి. అదేవిధంగా వుడ్ అనేది పాస్ట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ను వాడటం జరుగుతుంది. సో అది ఎట్లా ఉంటారంటే దాన్ని హైపోథెటికల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అంటారు. అలా హైపోథెటికల్ ఇమాజినరీ కండిషన్లో ఇవి ఫార్మ్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, ముఖ్యంగా బీ ఫార్మ్స్ వాటి యొక్క ఆకారాలు మార్చుకుంటాయి. అదేవిధంగా మోడల్ వర్బ్స్ కూడా ఆకారాన్ని మార్చుకుంటాయి.
తర్వాత 6వ పాయింట్గా పాస్ట్ ఫార్మ్స్ ఇన్ ప్రజెంట్ టెన్స్. పాస్ట్ ఫార్మ్స్ ఇన్ ప్రజెంట్ టెన్స్ అంటే ఉదాహరణకి కుడ్ అనేది పాస్ట్ ఫార్మ్, కానీ దాన్ని ప్రజెంట్ టెన్స్లో కూడా వాడతారు. ఎలా వాడతారు? కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ మూవ్ ద చైర్, కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. లేదు, సో మైట్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే. సో అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే పాస్ట్ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లో కూడా వాడతారు. పాస్ట్ ఫార్మ్స్ని ప్రజెంట్ టెన్స్లో కూడా వాడతారు. ఇవి 1, 2, 3, 4, 5, 6 ముఖ్యంగా ఈ 6 సందర్భాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 6 సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ అవి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకుంటాయి. మెయిన్గా వాటితో పాటుగా కొంచెం ఎక్స్ట్రాగా ఏవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ, ఇన్ రిటన్ ఇంగ్లీష్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ మనల్ని ముఖ్యంగా కన్ఫ్యూజ్ చేసేది ఈ 6 విషయాలు. మీకు మిగిలిన 3 విషయాలు అవి కూడా చర్చించుకోవచ్చు, కానీ వీటికి పెద్దగా ఈ యొక్క మిగిలిన 4 విషయాలకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మ్స్తో సంబంధం లేదు. అదేంటంటే 7వ పాయింట్ ఏంటంటే ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, విత్, బై, ఫర్ ఇటువంటి ఒక ప్రిపోజిషన్స్ అవి వాటిని బట్టి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనాలు. తర్వాత 8వ పాయింట్గా కంజంక్షన్, బట్, అండ్, సో, ఎట్, ఆల్, దో ఇటువంటి కంజంక్షన్ బట్టి అవి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ తర్వాత 9వదిగా ఆర్టికల్స్, ఏ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, దా ఎక్కడ వాడాలి జనానికి తెలియక స్పష్టత లేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆఖరిగా ప్రొనౌన్సియేషన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆఖరిగా ప్రొనౌన్సియేషన్. కొంతమంది ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ సరిగా అర్థం చేసుకోరు. కానీ ముఖ్యంగా మనం ఉచ్చారణ విషయంకి వచ్చినప్పుడు అయితే ఆర్పి అంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. ప్రపంచవ్యాప్తంగా రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ అని ఒక స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఆ ప్రొనౌన్సియేషన్ని ముఖ్యంగా మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఫాలో అవ్వాలి. అది స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ ఆర్పి అనేది. సో మనకి మెయిన్గా కన్ఫ్యూజ్ చేసేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మెయిన్గా మనల్ని కన్ఫ్యూజ్ చేసేది ఈ ఫార్మ్స్. ఫార్మ్ అంటే ఆకారం. సో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ ఇవి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకోండి. ఎలా మార్చుకోండి అంటే టెన్స్ని బట్టి, నెంబర్ని బట్టి, పర్సన్స్ బట్టి హెల్పింగ్ వర్బ్గా వస్తుంది, మళ్ళీ మెయిన్ వర్బ్స్ కూడా వస్తాయి. అవి హైపోథెటికల్స్. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్మ్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ఫాస్ట్ ఫార్మ్స్ ఉంటాయి కానీ ప్రజెంట్లో వాడతామండి. వాటిని స్పష్టంగా తెలుసుకోవడం వల్ల మనం కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయొచ్చు. కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం వల్ల, కన్ఫ్యూజన్ని అధిగమించడం వల్ల వీ కెన్ స్పీక్ ఫ్లాలెస్లీ, ఫ్లూయెంట్లీ, కాన్ఫిడెంట్లీ. ఇవి కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ ఇవి తప్పుగా వచ్చినప్పటికీ ఏవి ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పుగా వచ్చినప్పటికీ అర్థం మారదు. కానీ అర్థం మాత్రం వీటిల్లో కన్ఫ్యూజ్ అయితే ఈ 6 విషయాలు 1 నుంచి 6 వరకు ఈ 6 విషయాల్లో కన్ఫ్యూజ్ అయితే తప్పుగా వాడితే అర్థమే మారిపోతుంది. సో అటువంటి మరి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టమైనటువంటి ఒక ఇంగ్లీషు, స్టాండర్డ్ ఇంగ్లీషు, రిఫైన్డ్ ఇంగ్లీషు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ లెర్నింగ్. విష్ యూ హ్యాపీ లెర్నింగ్.